చేసుకోవడానికి ముందుగా పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి మనం చదువుకున్న మాటలు మనము అర్థం చేసుకొని ఉంటాము, జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరొకసారి ప్రభు కృపను బట్టి మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. దేవుడు కృంగిన వారిని లేవనెత్తేవాడిగా ఉన్నారు అనే విషయాన్ని లేఖన భాగాల్లో నుండి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. కృంగిన వారు విడుదల పొందుకోవాలి, నిజమే కదా. ఆ విడుదల పొందుకోవాలి అని అంటే ఏం చేయాలి అనే విషయాలు ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉంటున్నప్పుడు కృంగిన వారు విడుదల పొందేవాడు గోతులో పడిపోడు, అంటే సమాధికి వెళ్ళిపోడు, కానీ మళ్ళా ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు అనే యొక్క విషయాన్ని మనము లేఖన భాగాల్లో నుండి దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతుంటుండగా విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయాల్లో మనం కృంగిపోయాము, ఏ విషయాల్లో మనము కృంగిపోతున్న పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాము అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనారోగ్యాన్ని విషయంలో మనం కృంగిపోతున్నామా అంటే ఆ రోగము కదా మనకి మరణాన్ని తీసుకొస్తుంది అని ఏమన్నా భయపడుతున్నామా అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేదా భవిష్యత్తును గూర్చిన చింత దిగులు బట్టి, లేదా బిడ్డల జీవితాలు ఏమైనాయి, ఇలా ఉండిపోయినాయి ఏంటి అనే ఆ విషయంలో కానీ, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కానీ భయపడుతూ కృంగిపోతూ ఉంటున్న ఈ పరిస్థితుల్లో దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నారు. చేరున మనందరికీ ఆయన చెప్తున్న మాటలు ఏమిటి అని అంటే, త్వరలో ఏం పొందుకుంటామంట, విడుదల పొందుకోబోతున్నావు, కృంగిపోకు. త్వరలో ఏం పొందుకోబోతున్నాము, విడుదల పొందుకోబోతున్నావు కనుక నువ్వేమవ్వకూడదు, ఇప్పుడు కృంగిపోకూడదు కదా. ఆరోగ్యాన్ని బట్టి కృంగిపోతున్నాము అనుకోండి, ఆరోగ్యం ఏమన్నా మనకి బాగుపడుతుందా? ఇంకా నీరసం అయిపోతుంది, ఇంకా టెన్షన్ పెరుగుతుంది, ఇంకా బలహీనలు అయిపోతూ ఉంటాం. అలాగని ఆర్థిక ఇబ్బందులు బట్టి కృంగిపోతూ ఉంటే కాదు. దినాన్ని ప్రభు చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా లేఖనాల్లో నుండి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం చదువుకున్న 145వ సంకీర్తనలోనే 14వ చరణములో యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిన వారందరినీ లేవనెత్తువాడు కదా. కృంగిపోయిన వారందరినీ కూడా ఆయన ఏం చేస్తాడట, లేవనెత్తేవాడిగా ఉన్నారు గనక మనం ఏం కాకూడదు, ఈ దినం నుంచి కృంగిపోకూడదు. చెప్పడానికి ఈజీగానే ఉంటుందయ్యా, ప్రాక్టికల్గా దాన్ని అనుభవిస్తున్నప్పుడు అనుభవించేవాడికే బాధ అంటారు. నిజమే, అవును కదా. గాయం తగిలినోడికే బాధ ఏంటో తెలుస్తుంది. పక్కన నుండి చూస్తున్నాం నాకునంటోడికి ఏమనిపిస్తుంది, దానికి కూడా బాధపడిపోతారా, సూది గుచ్చుకుంటేనా, వంటగదిలో చేయగలితేనా, ఇది తగిలితేనేనా అనిపిస్తుంది. కానీ బాధ ఎవరికేనంటే తగిలిన వాడికే తెలుస్తుంది కదా. ఈ దినాన్ని మరి ఈ మాటలు ఎవరు చెప్తున్నారు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు, లేదా యేసయ్య మాటలుగా వాక్యాన్ని మనం చూస్తున్నాం. మరి యేసయ్య ఈ కార్యాలన్నీ చేయలేదా, ఆయనకి బాధలు లేవా అంటే మనం పొందే ప్రతి బాధని కూడా ఆయన సిలువలో అనుభవించాడు కనుకనే ఈ మాటలు ఆయన చెప్పగలుగుతున్నాడు. ఈ దినాన్ని దాన్ని మనం ఖచ్చితంగా విశ్వసించాలి అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం కదా. కృంగిపోయిన వారందరికీ లేవనెత్తే ఈ దివ్యమైన వాక్యం అనే ఔషధాన్ని ఈ దినాన్ని మనం భుజించినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఏం పొందుకుంటాము, ఆశీర్వాదాన్ని దీవెన్ని మనము పొందుకుంటాము అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాం కదా. నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావో లేవనెత్తగలిగిన దేవుని హస్తము ఈ దినాన్ని మనల్ని తాకబోతుంది, లేదా వాక్యము మనల్ని తాకుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి, విశ్వసించాలి కదా. మనం నమ్మితేనే ఏదైనా మన జీవితంలో మనము సాధించుకోగలుగుతాము, బ్రతకగలుగుతాము అనే విషయాన్ని మనము చాలాసార్లు వ్యక్తిగతంగా మన యొక్క ఎక్స్పీరియన్స్ మనకు ఉంటా ఉంటుంది. రేపు పొద్దున్నే పనికి వెళ్ళాలో, ఊరు వెళ్ళాలో, లేకపోతే ఇంకోటి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోండి, రాత్రి ఏం చేస్తాము, రేపు పొద్దున్నే అన్నట్లకి సిద్ధపాటు చేసుకుంటాం. రేపు పొద్దున్న బ్రతుకుంటామని మనకు తెలుసా అని ప్రశ్న వేసుకోం కదా. కానీ విశ్వాసం ఏంటంటే రేపు నేను ఖచ్చితంగా లెగిస్తాను, ఈ పనులు చేసుకుంటాను, పలానా దానికి అటెండ్ అవుతాను, పలానా పనులు నేను చేస్తాను అని. ఎందుకు విశ్వసిస్తున్నాం? ఈ దినాన్ని వాటిని విశ్వసిస్తున్న మనము దేవుని వాక్యాన్ని విశ్వసిస్తున్నామా, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా అని అంటే వాక్యాలు ఎన్ని ఎలాగే ఉంటాయండి కదా, వినడానికి బాగుంటాయి అనే దాని కాదు కదా. వినిటి వల్ల ఏమొస్తుందట, విశ్వాసం వస్తుంది అని చెప్తున్నాం మనమే. మరి ఎంతవరకు విని దాని ప్రకారంగా గైకొని వారు
మరి ధన్యులు అని బైబిలే చెప్తుంది కదా. విని దాని ప్రకారంగా గైకొని వారు ధన్యులు, మరీ ధన్యులు అని అంటున్నారు. అంటే వింటే సరిపోదు, దాన్ని ఏం చేయాలి? ప్రాక్టికల్గా క్రియల్లోకి తీసుకురావాలి. అలా తీసుకొచ్చిన దినాన్ని ఖచ్చితంగా మనం ఏమవుతామట? ఆశీర్వదించబడతాము అనే విషయాన్ని లేఖనాలు బట్టి చూస్తూ ఉన్నాం. సార్ బైబిల్ తిప్పి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 17వ అధ్యాయము 32వ వచనము. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగు నిమిత్తము లేదు, మీ దాసుడునైన నేను వానితో పోట్లాడుదని దావీదు సౌలుతో అనగా. ఇది ఈ మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 40 రోజుల నుంచి గొలియాతుని చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమైపోతున్నారట? కృంగిపోతూ ఉన్నారు. ఆ కృంగిపోతూ ఉంటున్న సమయంలో దావీదు చెప్తున్న మాట ఏంటి అని అంటే, అయ్యి ఫిలిష్తీయుని బట్టి మీరెవరూ కూడా మీ మనసులో ఏమవ్వక్కర్లేదు, కృంగిపోవలసిన అవసరత లేదు, నేను జయిస్తాను అని దావీదు అక్కడ చెప్తుంటున్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన్ని ప్రభు కూడా, పరిశుద్ధాత్ముడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ సమస్యతో నీవు కృంగిపోతున్నావు? ఆ సమస్య విషయంలో నీకు ఏమవబోతున్నట్టు ఇప్పుడు విడుదలవ్వబోతున్నాను. ఆ కృంగిపోయే సమస్య నీకు ఉండదు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. మూలవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమన్నాడు ఆయన? యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఇప్పుడు నువ్వు కృంగిపోయి లేవలేని స్థితిలో ఉన్నావా? ఇంకా నా వల్ల కాదండి, ఈ బలహీనతలు ఇంకెంతే, ఈ రోగాలు ఇంతే, ఎన్ని మందులు వాడినా లేదా ఈ ఎక్కడ ఏది చేసినా ఈ అప్పులు తీరట్లేదు, మాకు ఈ పరిస్థితులు మారట్లేదు, పిల్లల బతుకులు ఇంతే, భవిష్యత్తు ఇంకింతే అని కృంగిపోయి లేవలేని స్థితిలో నీవు ఉంటున్నట్లయితే, పక్కన ఉంటున్న సాతానుగాడు ఏమంటాడు? ఇంక నీ బతుకంతే, ఇంక నువ్వు లేవలేవు, ఎవరి దగ్గరికి వెళ్ళినా అంతే, ఎన్ని ప్రార్థనలు చేసినా అంతే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అంతే అని వాడు మనల్ని ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తాడా? ఇంకా కృంగదీసేస్తూ ఉంటాడు కదా. కృంగదీసేస్తే మనం ఏమవుతాము? నీరసపడిపోయి కృంగిపోయి అక్కడే కూర్చొని అంతేలే అని లేవలేని స్థితిలో ఉంటున్నావు. నువ్వు లేవలేని నీ స్థితిని దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు? ఇప్పుడు లేవనెత్తుతాను అంటున్నాడు. కృంగిన వారిని లేవనెత్తుతాను అని అంటున్నారు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, త్వరలోనే ఏమవబోతుందట? విడుదల పొందుకోబోతున్నాము. ఈ మాటలు వింటూ ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వసిస్తూ ప్రభుకి వందనాలు తెలియజేస్తూ ఉంటారు. ప్రభా, నేను నమ్ముతున్నాను, నువ్వు ఖచ్చితంగా నా జీవితంలో ఏం చేయబోతున్నావు? ఈ కార్యాన్ని చేస్తున్నావు. కృంగిపోయిన నా జీవితాన్ని నువ్వు మళ్ళీ ఏం చేయబోతున్నావు? లేవనెత్తబోతున్నావు. ఏ విషయాల్లో? అది మీ పర్సనల్, అది ఏ విషయమైనా అవ్వచ్చు, మీకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ విషయాల్లో దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? కృంగిపోయిన నీ జీవితాన్ని మళ్ళా లేవనెత్తడానికి ఆయన పూనుకుంటున్నారు. నువ్వు ఎప్పుడు విశ్వసిస్తే అప్పుడే. ఈరోజే అంటావా? ఈరోజే జరుగుతుంది. నమ్ముటి నీ వలనైతే, అంటే ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరాలి అని అంటే ఇప్పుడు దేవుడు ఏమైనా చేయాలా? చెప్పాలి. దేవుడు ఏమి చేయడు. నువ్వు నమ్మితే జరుగుతుంది, నువ్వు నమ్మకపోతే జరగదు. నువ్వు ఎల్లుండి నమ్మావు అనుకో, ఎల్లుండి జరుగుతుంది. సంవత్సరం తర్వాత నమ్మావు అనుకో, సంవత్సరం తర్వాతే జరుగుతాయి. ఇప్పుడే నమ్మావు అనుకో, ఇప్పుడే జరుగుతుంది. ఆ నమ్మడానికే దేవుడి దినానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల నుండి ఆ గొలియాతు ఆకారాన్ని చూసి, గొలియాతుని చూసి, వాడు చేస్తున్న కేకలు అరుపులు చూసి వీళ్ళందరూ కూడా మనసులో కృంగిపోయి ఉన్నారట. అయిపోయింది ఇంక మన పరిస్థితి, మనం ఎవరూ వెళ్ళా అన్ని ఎదిరించలేదు. ఎందుకంటే ఈ బిల్డింగ్ అంత హైట్ ఉంటాడు, అంత హైట్ అన్ని 6 అడుగులు 7 అడుగులు మనిషి ఏం చేయగలరు చెప్పండి? బలమైన వాడు మన అందరికీ తెలుసు కదా. వాడికి కాలుగా అంత సరిపోవేమో మనుషులు, ఆ సైన్యం వాళ్ళు. వాడు అంటున్నాడు, నన్ను ఒక్కని జయిస్తే చాలు అని 40 రోజుల నుంచి తొడగొడుతున్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమవుతున్నారు? భయపడుతూ కృంగిపోతూ ఉంటున్న పరిస్థితులు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ దినాన్ని ఈ మాటలు మీకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం కదా. నీవు కూడా నీకుంటున్న పరిస్థితులను బట్టి అది ఎన్ని రోజుల నుంచి కృంగిపోతున్నావో, ఎన్ని నెలల నుంచి కృంగిపోతున్నావో నాకేది తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు కదా, ఒంటరిగా ఉండిపోయి పిచ్చాలు ఏడుస్తారు చూడండి, అలా ఏడిసిన రోజులు లేవంటారా? దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఆ కృంగిన స్థితిలో నుండి నేను చేయబోతున్నాను, ఇప్పుడు లేవనెత్తబోతున్నాను. కృంగిన స్థితిలో నుండి లేవనెత్తబోతున్నా. ఇవాళ ఏడ్చావని ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు.
చుట్టూ ఉంటున్న వాళ్ళు చూస్తున్నప్పుడు ఏడిస్తే బాగోదని చెప్పి కదా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తే ఏడిసిన వాళ్ళు లేరా? ఎవరికి తెలుసు ఇది? ఆయనకే తెలుసు. అందుకే ఆయన చూచున్న దేవుడు అని పేరు. ఆయన చూచున్న దేవుడు ఎందుకంటే ఎక్కడి నుంచి అయినా చూస్తాడు. ఇక్కడ అందరూ ఉంటున్నారు, అమ్మ ఉన్నారు, అత్త ఉన్నారు, కోళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కనుక అక్కడ బాధ వచ్చినా నలుగురితో నవ్వాలి కనుక పైన నవ్వేసిన ప్లాస్టిక్ నవ్వులు, లోపల వేదన బాధ. ఎక్కడ ఒంటరిగా ఉండి సరిపోదు మనకుంటే ఇల్లులు బట్టి. ఎక్కడున్నా ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు, ఏంటి ఎప్పుడు ఇంక అదే ముఖమా అంటారేమో అని భయం. దిగమిందుకొని ఉంటూ ఎక్కడ మనకు దొరికేది స్థలము అని అంటే రాత్రి దుప్పటి కప్పుకొని పడుకున్నప్పుడుని వాష్రూమే, బాత్రూమే. అవి తప్ప మళ్ళీ మనకి ఒంటరిగా ఉండే స్థలాలు దొరకవు మనకి. ఒకవేళ ఒంటరిగా లోపల తలుపేసుకుని ఉన్నావే అనుకో, ఏమంటారు? ఏం చేస్తున్నావు? నీకే బాధలు ఉన్నాయా? నీకేనా? ఈ రకరకాలు ఉంటాయి. ఇవన్నీ వినేటప్పటికి ఇంకా అనిపిస్తే ఎందుకు వచ్చిన జీవితం, ఏడవాలన్నానికి కూడా ఏదో బతికేంది సుఖంగా మనస్ఫూర్తిగా నవ్వే రోజులు అలాగే పోయి నీళ్ళండి. ఏంటంటే ఏడిసే రోజు కూడా లేకుండా పోయిందే అని వాష్రూమ్లో ఏడ్చున్న రోజులు లేవా? ఈ దినాన్ని ప్రభు అంటున్నాడు, కృంగిపోతున్న నిన్ను లేవనెత్తేవాడిని నేనున్నాను. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల నుంచి ఆ కృంగుదల్లో ఉండిపోయారట. మేము జయం పొందుకోలేము అని అంటే దావీదు చెప్తున్న మాటల్ని బట్టి దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు కంటే కదా, దావీదు అని అంటే మాట ఏంటి? దేవునికి ప్రియమైనవాడు కాదా? దావీదు అనే మాటకి అర్థం ఏంటి? యెహోవాకు ప్రియుడు అని అర్థం. యెహోవాకు ప్రియుడు అని అర్థం. ఆ ప్రియుడు చెప్తున్న మాట ఏంటి? ఇంకా మీరెవరు కృంగిపోయే పరిస్థితి లేదు అని ఇశ్రాయేలు ప్రజలకి దావీదు చెప్తుంటే కదా, నిజమైన ప్రియుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మనకి చెప్తున్న మాట ఏంటంటే, ఇంక నువ్వు కృంగిపోయే పరిస్థితిగా లేదు, నమ్మితే జరుగుతుంది అంతే. నువ్వు నమ్మితే జరుగుతుంది అంతే. ఎలా చేస్తావు అని అంటే ఆయన చేస్తాడంతే. అందుకే అంటున్నాడు సామెతల గ్రంథము తీయండి ఒకసారి, 24వ అధ్యాయము 10వ వచనము. మనందరికీ తెలుసు, ఊరికినే చెప్పేసుకుంటా ఉంటాము, అవతలకి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ మాట. 24వ అధ్యాయం 10వ వచనం, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు ఏడుతో కూర్చుంటే పనులు అవుతాయా? లేగా ఆయనకి చెప్పడానికి బాగానే ఉంటుంది. అది మనకి ఎవరన్నా అన్నారనుకోండి ఏమనిపిస్తుంది? అది మన అవతలకి చెప్పాము అనుకోండి, అది ఆత్మీయుడిగా చెప్పేస్తాడు బిల్డప్ మనకి. అదే అవతల వాళ్ళు మనకి చెప్పారనుకో, అమ్మ ప్రతి ఒక్కడు చెప్పాడు మనకి అన్నట్టు ఉంటుంది. కానీ నిజమే ఈ మాట. ఆయన అంటున్నారు, దేవుడు శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు అయిపోతావు కదా. కృంగిపోక లే, బలం తెచ్చుకో కదా. అయిపోయింది అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను మళ్ళీ లేవనెత్తడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నారు కదా. ఆయన కోల్పోయిన దాన్ని మళ్ళా నీకు తిరిగి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఆయన ఉన్నాడు అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం కదా. నీ దేవుడు ఎవరంట? సూర్యకార్యములు చేసే గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఏదైనా ఆయన చేయగలరు, అది ఏదైనా ఆయన చేయగలరు. ఆ దేవుడు అంటున్నాడు, శ్రమ దినమున నువ్వేమైపోకూడదు, కృంగిపోక నేనున్నాను కదా. ఎందుకు కృంగిపోతున్నావు? ఇది ఎవరో లేకపోతే బాధపడాలి. ఆదరించే గొప్ప దేవుడు ఆయన ఉన్నాడు. ఆయనకున్న నామాలను ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత శక్తిమంతుడు. ఎక్కడుంటాడు ఆయన? అత్యున్నత సింహాసనం మీద ఉంటాడంటే అంత గొప్పవాడు. అంత పైన ఉంటున్న ఆయన నీ పక్షాన ఆలోచించి నీకు కార్యం చేస్తాను అని అంటే చేస్తాడా? చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. మనకు ఒక ఆఫీసర్ తెలిస్తేనే మన బిల్డప్ మామూలుగా ఉండదు. ఆఫీస్కి వెళ్తాడు, ఆయన నాకు తెలుసా, ఆయన మావాడే తెలుసా, ఎంతమందికి చెప్తాము. అక్కడ ఎవరిని ఏమన్నా అంటే మావాడి దగ్గర తీసుకెళ్ళనా అని అంటే ఆయనకి చెప్తే జరిగిపోద్ది. ఆయన పలానా మా తాలూకా కదా. వీళ్ళందరినీ నియమించిన అధికారి యేసయ్యే కదా. ఆ యేసయ్య మనకు తెలిసినప్పుడు మనం ఎలా ఉండాలి? సూర్యమంటూ రోజు పొద్దున అయిన వచ్చి బతుకండి అంటుకోవడం, అనుకోవడం, స్నానం చేయడం, పిల్లలకి ఎట్టడం, తిరగడం అంతేనా? అది కాదు. దేవుడు ఈ దినాన్ని నీతో చెప్తున్న మాట, కృంగిపోవాల్సిన అవసరం లేదు కదా. నేను లేవనెత్తువని నేనే. నువ్వేవైతే కృంగిపోయి ఇది జరుగుతుందేమో, ఇలా అయిపోతానేమో, ఇంకా నా బతికింతేనేమో అని అనుకుంటున్నావు కదా, అసలు అవి ఏమీ జరగవు. అసలు అవేవి జరగవు. నువ్వు అనుకుంటుంది ఏది జరగదు, ఆయన అనుకుంటుందే జరుగుతుంది. దినాన్ని మనందరం కూడా మాటలు ఖచ్చితంగా విశ్వసించాలి అని దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాం కదా. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఏమవరట?
కృంగిపోరు. ఇప్పుడు మనం దేవుని ఆరాధిస్తున్నామా, దేహాన్ని ఆరాధిస్తున్నామా? దేవుని ఆరాధిస్తే నీ ముఖం ఎప్పుడు ఎలా ఉండాలి? అబ్బా, కానీ మన ముఖం ఎప్పుడు వెలుగుతుంది చెప్పాలి కదా. ఇప్పుడు నవ్వుతున్నారు కదా, ఇదే నిజమైన నవ్వా? లోపల అంతే పైన నవ్వు, ఇప్పుడు కూడా నవ్వకపోతే ఎడతాడు కాదు. ముఖము నిండా నిజమైన నవ్వుని పుట్టించడానికే యేసయ్య ఇష్టపడతా ఉన్నారు కదా. కొన్నిసార్లు అనుకుంటా ఉంటాము, ఎన్ని రోజులయ్యిందో మనస్ఫూర్తిగా ఏడిచి అనా దినాల్లోంచి, ఎన్ని రోజులయ్యిందో మనస్ఫూర్తిగా నవ్వుకొని అనే దినాలు లేవంటారా? ఖచ్చితంగా ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఎన్ని చూస్తున్న దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఆరాధిస్తున్నట్లయితే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆరాధిస్తున్నట్లయితే ఈ దేవుడు ఎవరు? నిజమైన దేవుడు కదా, మరణాన్ని జయించినోడు కదా, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పినోడు కదా, ఆ మృత్యుంజయుడు కదా, సమాధిని చీల్చుకొని బయటకు వచ్చినోడు కదా, అంటే ఆయన సజీవుడు కదా. మరి అంత గొప్ప దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నువ్వు కృంగిపోవాలో కృంగిపోకూడదా? కృంగిపోకుండా ధైర్యంగా ఉండాలి. దేవుడి దినాన్ని మనకు అదే చెప్తాడు. ఏ విషయంలో అది అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, బిడ్డల భవిష్యత్తు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏ పర్సనల్ ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చు, దేవుడు అంటున్నారు, నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు కనుక నువ్వు కృంగిపోవలసిన పరిస్థితి నీది కాదు, కృంగిపోవలసిన పరిస్థితి నీది కాదు కదా. ఈ దేవుడు ఎవరట? రోషము కలిగిన దేవుడు. తన బిడ్డలు ఏడుస్తూ ఉంటే సంతోషించే దేవుడు కాదు. ఈ బిడ్డలు ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, పోలేరా అంటామా కదా. వాళ్ళ దగ్గర కాదు అని వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉండడం కొరకు వాళ్ళని కదా, వాళ్ళు ఎదురుగుండా అవతలను తిట్టకపోయినా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా గొడవెట్టుకుంటామా లేదా? పోనీ కనీసం గొడవెట్టుకోకపోయినా కనీసం అడుగుతామా లేదా? ఏమ్మా మా పిల్లడే కనిపించాడా, మా పిల్ల కనిపించిందా, ఏమనుకుంటున్నావు కదా. ఈ దినాన్ని ఈ దేవుడు ఎవరు? అది నీకు తండ్రే కదా. మరి తన పిల్లలు ఏడుస్తూ ఉంటే, కృంగిపోతూ ఉంటే ఆయన సంతోషించే దేవుడా? కాదు కదా. ఆయన నీతోటే మాట్లాడుతున్నాడు కదా. ఈ దేవుడు కదా రోషము కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు కదా. సర్వశక్తి కలిగిన దేవుడిని యొక్క నీడలో మనం ఉంటున్నామనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం కనుకనే ఏమవుతున్నామట? కృంగిపోతున్నాము. చూడండి, యోబు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనములో ఈ మాట మనం చదువుకుందాం. 6:14. కృంగిపోయిన వాడు సర్వశక్తుడు దేవుని యందు భయభక్తులు మానుకొనును కదా. ఇప్పుడు కృంగిపోతున్నావు అనుకోండి, ఏం దూరం చేసేసుకుంటావు? అది నువ్వు కృంగిపోవడం వల్ల ఏమవుతుంది? దేవుని దూరం చేసుకుంటా. అదే చెప్పాను అందాక. అది కృంగిపోతూ మనం ఏం చేసుకుంటాము అని అంటే, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతా ఉంటాం, అందరితో కలవడానికి ఇష్టపడం, అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడం. అంటే ఎక్కడ ఎవరు ఏ మాట అంటారో, ఏంటంటారో, మళ్ళీ ఎందుకు అని చెప్పి ఒంటరిగా ఉంటూ పోనీ ఏమన్నా దేవునితో సహవాసం చేస్తావా? అది చెయ్యం, అది చెయ్యం. ఇక్కడ అదే చెప్తున్నాడు భక్తుడు, కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనును. దినాన్ని మనం అనుకుంటా ఉంటాం, ఇంట్లో బైబిలా ఉంటుంది, పాటలు వస్తూనే ఉంటాయి, వాక్యాలు వినిపిస్తూనే ఉంటాయి, కానీ మనకేముండదంటే ఆయన యందు భయభక్తులు ఉండదు. కృంగుదల నిన్ను అన్ని ఆటల నుంచి దూరం చేసేస్తుంది, అన్ని ఆటల నుంచి నిన్ను దూరం చేసేస్తుంది. తిండి తినాలనిపిస్తుందా? మంచిగా తయారవ్వాలనిపిస్తుందా? ఎవరిని పిలిస్తే వెళ్ళాలనిపిస్తుందా? కాసేపు నలుగురితో కూర్చొని మాట్లాడాలనిపిస్తుందా? అంటే అందరి నుంచి దూరం చేస్తుంది. ఆఖరికి దేవాది దేవుడి నుంచి కూడా దూరం చేసేస్తుంది. ఆయన మీద కూడా భయము భక్తి ఏముండవు. ఇంకా ఒంటరిగా కూర్చొని ఏడవాలనే అనిపిస్తుంది, ఒంటరిగా ఏడవాలనే మన జీవితాలు అనిపిస్తూ ఉంటాయి. ఈ దినాన్ని దేవుడి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాము కదా. కృంగిపోయిన వాడు ఈ పరిస్థితి గుండా వెళ్తాడు. ఏ పరిస్థితి గుండా వెళ్తాడు? ప్రార్థన మానేస్తాడు. ఆ సమయాల్లో ఎన్ని కూడా గుర్తొస్తూ ఉంటాయి. బాబా ఎన్ని ఉపవాసాలు చేశాను తెలుసా నీకు, ఎంత ప్రార్థన చేశాను తెలుసా నీకు, పొద్దున్నే లేచాను, మధ్యరాత్రిలో లేచాను, రాత్రులు కదా, అది ఇది లేదు, టైము పాడు లేదు, ఎప్పుడు పడితే అప్పుడు నీకు మొరపెడుతూనే ఉంటే చెప్పండి, కంప్లీట్ చేయండి డైలాగ్. మరి మనందరం అనేదే కదా. ఏమని? ఏం చేసావయ్యా నాకు, ఇదేనా నువ్వు చేసింది? ఇంత విశ్వాసంతో, ఇంత భక్తితో, ఇంత వినయంగా నీ దగ్గర ఉంటే కదా, ఏడవడం తప్ప నా బతుకి ఇంకేం ఇచ్చావు నువ్వు? అవునా కదా. దినాన్ని ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకుంటుండండి. దావీదు చెప్తున్నాడు, నా దేవుడు
సర్వశక్తిమంతుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. అక్కడ ఉంటున్న వాళ్ళందరూ నీ వల్ల ఏమవుతుందిరా అని అంటే, నా వల్ల ఏం కాదు. కానీ మనం కూడా చెప్తూ ఉంటాం కొన్నిసార్లు, లోకంలో ఉన్నవాడి కంటే, అందుకే ఎక్కువ ఎడుతున్నాను. చెప్పండి, లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడైతే ఎడవాలా, నవ్వాలా, సంతోషించాలా, దుఃఖిస్తూ ఉండాలా, జయ జీవితంతో ముందుకెళ్తూ ఉండాలా, నా బ్రతికింతే అని కృంగిపోతూ ఉండాలా? అందుకే అన్నాను అందాక, వాక్యాలు చెప్పుకోవడానికి బాగుంటాయి కానయ్యా, మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానయ్యా, నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి ఇంటినంతసేపు బాగానే ఉంటుంది కదా, ఎండ లేకుండా మొబ్బేసి బాగానే ఉంది, భోజనం చేసేది మళ్ళీ ఎండ వచ్చేస్తా చూడు, అట్లాగా ఉంటుంది మా జీవితాలు కూడా. వింటున్నంతసేపు బాగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ తీరా అయిపోయిన తర్వాత, మెట్లు దిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తున్నానా, ఏమంటాడో ఏంటో, ఏం వింటానో ఏంటో, ఏమవుతుందో ఏంటో, మరి వినదంతా ఆడిపోయింది. అర్థమవుతుందా? అందుకే అంటున్నాం, జీవితంలో అద్భుతం జరగాలి అని అంటే ఎప్పుడు విశ్వసిస్తే అప్పుడే చేస్తానంటున్నాడు దేవుడు. ఈరోజే జరగాలి అని విశ్వసిస్తే, ఆ విశ్వాసం నీలో ఉంటే ఈ దినమనే అద్భుతం కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను. దావీదు అంటున్నాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు కదా, నిన్ను కృంగిపోజేస్తున్న చేస్తున్న ఆ ఫిలిష్తీయుడి చేతుల్లో నుండి నేను నిన్ను విడిపిస్తా. వీరందరూ ఆ ఫిలిష్తీయుని చూసి కంగారు పడుతున్నారు, కానీ నేను చేయగలనబ్బా అని అంటున్నప్పుడు అక్కడ ఉంటున్న సౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు చిన్నవాడు కదా, అది ముందు అసలు నువ్వు ఎంత ఉన్నావో తెలుసా, నువ్వేం చేయగలవు అని అంటే, అప్పుడు దావీదు అంటున్నాడు, నేను సింహాన్ని చీల్చేశాను, ఎలుగుబంటిని చంపేశాను, అది నా దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత. దాన్ని బట్టి చెప్తున్నాను, నేను ఖచ్చితంగా మీ అందరూ మీలో ఉంటున్న కృంగిదలను ఏం చేయగలను, తీసివేయగలను. ఆ కృంగిదలను తీసేస్తాను నా దేవుడు. ఎందుకంటే నాతో చిన్నవాడు, నువ్వే చెప్తున్నావు కదా, నాతోటే ఈ కార్యాలు చేయించుకున్నప్పుడు కదా, ఆ కార్యాలు జరిపించిన దేవుడు ఈ కార్యం చేయడా, ఖచ్చితంగా చేస్తాడు. అప్పుడు నమ్మారట సౌలు, సరేనయ్యా అని. ఇది నా నీ మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి కదా. సౌలు ఎవరు నమ్ముతున్నాడు అంటే, ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే చిన్నవాడిని నమ్ముతున్నాడు. ఆ చిన్నవాడి మీదే జీవితం అంతా ఉంది. ఇప్పుడు ఒకవేళ దావీదు ఓడిపోయాడు అనుకోండి, దావీదు చచ్చిపోయాడు అనుకోండి, ఎవరు ఓడిపోయినట్టు? ఇజ్రాయేల్ ప్రజలు, రాజు అయిన సౌలు ఓడిపోయినట్టే. అంటే ఇప్పుడు నమ్మిక అంతే ఎవరి మీద ఉంది? ఇప్పుడు దావీదు మీద ఉంది. దావీదుకి ఎవరి మీద ఉంది? జీవము కలిగిన దేవుడి మీద ఉంది. ఇది నన్ను మనకి ఎవరి మీద ఉంది? ఏమోలే అండి, ఏమోలే. ఇక్కడ ఉంటున్నప్పుడు అలాగే అనిపిస్తుంది, నిజమే. కానీ వాళ్ళందరూ భక్తులు, అందుకే వాళ్ళ పేర్లు మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. నీ పేరు మరి జీవ గ్రంథంలో రాయాలంటే వాళ్ళ ద్వారా విన్న తర్వాత ఎంతైనా కొంతైనా మార్పు చెందాలి కదా. ఆ మార్పు చెందుతూనే రేపు పొద్దున్న మన పేర్లు అక్కడ ఉంటాయి కదా. వీళ్ళ పేర్లు బైబిల్లో ఉన్నాయి, మన పేర్లు అక్కడ ఉండాలి అని అంటే వీళ్ళు చేసినంతలో కొంతైనా చేయాలి కదా. దేవుడు ఆ కొంత ఎంత అడుగుతున్నాడు? ఆవగింజ అంతే. కొంచెం విశ్వాసం ఉంటే చాలా అంటున్నాడు. ఈ దినాన్ని కదా, ఇంత వాక్యం విని, ఇంత భోజనం తిని ఏం చేయబోతున్నాం ఇప్పుడు? మనం అన్నీ మర్చిపోబోతున్నాం కదా. ఇంత వాక్యం విని, ఇంత భోజనం తిని ఏం చేస్తున్నాం? చెప్పాలే, కృంగిపోతున్నాం వల్ల అంటే లేవనెత్తాడట. ఇవన్నీ జరిగినప్పుడు చూద్దాంలే. ప్రభా అయినా నాకు నీ మీద నమ్మకం లేదు, చేస్తావులే. ఎందుకంటే మరి దేవుడు కదా, ఏమైనా చేస్తాడేమో భయం మళ్ళీ మనకి. ఆ భయంతో ఏమంటా, నమ్ముతున్నాను కానీ ప్రభు చేసి దేవుని అంటే త్వరగా చేయి. ఆయనేమన్నాడు, నువ్వు ఎప్పుడు నమ్ముతావు అప్పుడే చేస్తానండి. మరి ఎప్పుడు నమ్ముతావు? మంచి రోజు చూసుకుంటానండి. రేపు శుక్రవారం కదా, ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఉపవాసం ఉంటుంది కనుక తలస్నానం చేసి నీట్గా అప్పుడు బైబిల్ పట్టుకొని మా కాలేజీ ప్రార్థన చేస్తాను ప్రభు, అప్పుడు చేస్తావా అంటే, ఇప్పుడు మామూలుగా అవి ఏమీ చేయకపోయినా చేస్తానంటాడు ఆయన. అవి ఏమీ చేయకపోయినా చేస్తానంటాడు. కానీ మనం చేయించుకోవడానికి మనం రెడీగా ఉన్నామా లేదా అన్నది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన్ని ప్రభు చెప్తున్న మాటలు చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం ముగిస్తాను. 26వ అధ్యాయము 3వ వచనము. ఏ మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు, అయ్యా మాకు మనశ్శాంతే లేదంటావు చూడు. దేవుడు అంటున్నాడు, ఆయన మీద పూర్ణంగా నువ్వు ఆనుకుంటే నీకేమిస్తాడట? పూర్ణ శాంతిమంతురాలుగా, శాంతిమంతుడిగా నిన్ను చేసేస్తాడట. అయ్యా అదే లేదు మాకు అంటావా? అది కూడా తెలుసు దేవుడికి, అది కూడా తెలుసు దేవుడికి. అందుకే ఆ మాట నీ జ్ఞాపకం చేస్తున్నాడు.
ఎవను మనసు నీ మీద అనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదవు. నిజమే కదా. ఎలా అనగా అతడు అదే అన్నమాట. ఆ మాట మర్చిపోతున్నా. విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా సూర్యకార్యాలు దేవుడు చేయడానికైనా ఇష్టపడుతున్నాడు. ఆయన చేత కానివాడు కాదు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే జ్ఞాపకం చేస్తున్నా. చిన్నవాడైన దావీదుని ఆ దినాన్ని సౌలు నమ్మాడు. విజయం వచ్చిందా రాలేదా? నమ్మి పంపించాడు. అయ్యా నువ్వు చెప్తున్న డైలాగులు బాగున్నాయి కదా, నువ్వు చేసిన కార్యాలు బాగున్నాయి, ఏదో ఎక్కడో నమ్మికొందులే, దేవుడు అంటున్నావు కదా, నేను ఆయన ద్వారా ఎన్నుకోబడిన వాడినే కదా, ఓకే నాడు వెళ్ళు అని పంపించాడు. విజయాన్ని పొందుకున్నాడే లేదా? 40 రోజుల నుంచి కృంగిపోతున్న ఆ కృంగిదల పక్క గులకరాయితో పని మొత్తం అయిపోయింది కదా. ఈ దినాన్ని నువ్వు అనుకుంటున్నావు సమస్య చాలా పెద్దది అని కదా. ఈ దేవుడు ఆ సమస్య కంటే గొప్పవాడు, పెద్దవాడు అన్న సంగతి మర్చిపోతున్నాం కదా. ఆకాశము ఆయన సింహాసనము, భూమి పాదపీఠము. ఆ పాదపీఠం మీద ఉంటున్న 6 అడుగులు మనుషులమే. ఆ 6 అడుగుల మనిషికి ఎంత పెద్ద సమస్య ఉంటుంది, ఎంత పెద్దదైనా అవ్వచ్చు, మనకు అనవసరం. కానీ ఎవరి దగ్గర తీసుకెళ్తున్నావు? అంత ఎత్తైనా పెద్ద అయినా అంత గొప్ప శక్తిమంతుడైన దేవుని దగ్గర తీసుకెళ్తున్నాం. ఆయన కాళ్ళు పెట్టుకునే స్థలంలో మనం ఉన్నాం. అట్లాంటి ఆయనకి నీ సమస్యను చూస్తే ఎంత అనిపిస్తుంది? నీకు పెద్దదే అవ్వచ్చు, నీకు పెద్దదే అవ్వచ్చు కదా. ఫ్లైట్ ఇక్కడి నుంచి చూసామనుకోండి, ఎక్కేటప్పుడు చూసామనుకోండి, ఎలా అనిపిస్తుంది? బాబోయ్ ఇంత పెద్దదా అనిపిస్తుంది. అది ఆకాశంలో నువ్వు వెళ్తున్నప్పుడు కింద నుంచి నీ పిల్లలు చూసారనుకో, అమ్మ దాంట్లో సరిపోయావా, అంతమంది ఎక్కేసారేటే అని అన్నారు అనుకోని ఏమంటాం? రేపు పైకి వెళ్తే అలాగే కనిపిస్తుందిరా. కింద ఉన్నప్పుడు పెద్దగా అనిపిస్తుంది, పైకి వెళ్తే చిన్నగా అనిపిస్తుంది. నీ దగ్గర ఉన్నప్పుడు పెద్దగా అనిపిస్తుంది, దేవుని చేతిలోకి వెళ్ళిపోతే అది చిన్నగానే అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పను, కృంగిపోవాలా కృంగిపోకూడదా? దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు ఎప్పటి నుంచి కృంగిపోతున్నావో, ఏ సమస్య నుంచి కృంగిపోతున్నావో, దేని విషయాల్లో నువ్వు కంగారు పడుతూ ఉన్నావో, ఈ దేవుడు అంటున్నాడు ఈ దినాన్ని దాని నుంచి నీకు ఏం రాబోతుంది? త్వరలో విడుదల. త్వరలో అని ఎందుకు అన్నాము? నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు, నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు. ఈరోజే కావాలని నమ్మి విశ్వసించావా, ఏమో దేవుడు చేసేస్తాడు. ఏ అంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్మితే చాలు, ఆయన టక్ 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 మని చేసుకొని వెళ్ళిపోయేది. ఎందుకు అని అంటే నీకు నీ సమస్య పెద్దదేమో కానీ దేవుని కలిసి ఆలోచన. గొలియాతు ఇలా చూస్తున్నప్పుడు గొలియాతు ఎంత పెద్దోడిగా అందరికీ కనిపిస్తున్నాడు. దావీదైతే దేవుని కళ్ళుతో చూస్తున్నాడు. అందుకనే అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, దావీదుని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు, ఎన్నుకుంటున్నప్పుడు కదా, సమూయేలు అభిషేకిస్తున్నప్పుడు ఆయన అంటా ఉంచాడు, దేవుడు అతను కళ్ళు చూసావా? ఏమన్నాడు దేవుడు? ఏమంటాడు? అయ్యా దావీదు నేత్రాలు చూసావా ఎంత రమ్యముగా ఉన్నాయో. ఎందుకంటే దేవుడికి అప్పటికే తెలుసు దావీదు ఎలా చూస్తాడు, దేవుని కళ్ళతో చూస్తాడు కనుక దేవుడికి ఆ కళ్ళు నచ్చి అంటున్నాడు, ఆ కళ్ళు చూసావా ఎర్రగా. చాలమ్మా, చక్కటి నేత్రాలు కలిగిన వాడు. ఎందుకు అని అంటే ఆ నేత్రాలు ఎట్లాంటి నేత్రాలు? ఏం చూస్తుంది? అవతలోడు బలహీనుడు ఎక్కడ అని చూస్తుంది, ఈయనలో ఎంత బలం ఉన్నదో కూడా చూసుకుంటాడు. ఆ నేత్రాలు కలిగినోడు కనుక దేవుడికి నచ్చి దావీదుని ఎన్నుకున్నాడు. ఆ దావీదు అక్కడ చూస్తున్నప్పుడు, ఒరే 10 అడుగులు అయితే ఎవడికి కావాలి, ఆ దేవుడు నీ కంటే పెద్దోడు అని చెప్పి ఏమన్నాడు? జీవము కలిగిన కదా ఈ ఫిలిష్తీయుడు ఎవడ మా దేవుణ్ణి మా ప్రజల్ని మమ్మల్ని కృంగదీయడానికి అని చెప్పి, మరి నీకు పెద్ద పెద్ద ఆయుధాలు అక్కర్లేదు, ఏం కావాలి, చిన్న గులకరాయి జాలే అనుకున్నాడు. అంతే. ఆ చిన్న రాయి తీసుకున్నాడు, కొట్టవలసిన సమయంలో కొట్టవలసిన స్థలంలో కొట్టాడు. ఎదురుపడ్డాడు, ఆడే మోకాల మీద పడ్డాడు, ఆడి కత్తితోటి ఆడి పీకే కోసి ఆ ఫిలిష్తీయులకు చూపించాడు. ఈయన చూసానా ఇన్ని రోజులు రెచ్చిపోతున్నారు మీరు, ఇశ్రాయేలు ప్రజలు చూపించావు, ఈయన చూసాను ఇన్ని రోజులు కంగారడిపోతున్నారు మీరు అని అంటే, అబ్బా దావీదు నువ్వు మామూలుడు కాదు, దావీదు మామూలుడు కాదు, దావీదులో ఉన్నవాడు మామూలుడు కాదు. దావీదు మామూలుడే కానీ దావీదులో ఉన్నవాడు మామూలుడు కాదు. అదే చెప్తున్నా. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్న సంగతి మర్చిపోతున్నాము. ఆయన స్వరూపంలో ఉన్నాము, ఆయన అభిషేకంలో ఉన్నాము, ఆయన ఆశీర్వదించాడు, ఆయన దీవించాడు, ఆయన రక్తం చేత మనం ఏమయ్యామట? కడగబడ్డాము. ఆ మాట ఎందుకు మర్చిపోతున్నాం? అది గుర్తొచ్చిన దినాన్ని, అది గుర్తుపెట్టుకున్న దినాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఏమవ్వట? కృంగిపోవు. అందుకే అంటున్నాడు, మూలవాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దినాన్ని నిన్ను కూడా లేవనెత్తడానికి
ఈ కుటుంబాలను లేవనెత్తడానికి, నీ ఆత్మీయ స్థితిని లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఈ మాటలు